రేప్ కేసులో ఉన్న వ్యక్తి కలెక్టర్ కడా అధికారిపై దాడి చేస్తే బీఆర్ఎస్ నేతలు సమర్థించడం సిగ్గుచేటన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారం పోయిన తర్వాత బరి తెగించారన్న ఆయన భూములు లేని వారి దాడులకు పాల్పడ్డారని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు కోమటిరెడ్డి. విచారణ పూర్తయిన తర్వాత పాత్రధారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంత దరిద్రుడు రేప్ కేసులు ఉన్నోడు ఒక కలెక్టర్ మీద అక్కడ కాడా అధికారి కానీ రెవెన్యూ అధికారుల మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసి సమర్థించుకుంటాం. అరే నువ్వు ఎజిటేషన్ చేస్తే శాంతియుతంగా చేయాలి. మేము ఆ రోజు కోర్టుకు పోయినాం, రకరకాల కోర్టుకు పోయి ఒక్క దగ్గర ఇన్ని 14,000 ఎకరాలు సేకరించి ఇన్ని ఫార్మా పెట్టొద్దు, కొన్ని ఇండస్ట్రీలు పెట్టండి, కొన్ని జనవాసాలు లేని దగ్గర పెట్టమని చెప్పినాం. కానీ కలెక్టర్ని దాడి చేసిందంటే ఎంత బరి తెగించిందంటే అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకని పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. మీరు హత్య చేయనే పర్వాలేదు, నేను చూసుకుంటా అని చెప్పినాడు ఒక పెద్ద నాయకుడు. మాజీ ఎమ్మెల్యే అయితే చెప్పినాడు డబ్బులు గిబ్బులు అన్నీ పంపించి ఈ రౌడీ సురేష్ ఆ ఊరే కాదంట, మన భూమే లేదు. దానికి చట్టం తన పని దాన్ని చేసుకోకపోతే ఓన్ని వదిలిపెట్టే వచ్చేది లేదు. ఎంత పెద్ద పేరు ఉన్నా సరే అందులో ఎవరైనా కానీ నువ్వు ఎంతమంది లీడర్లను ఇంటికి కావాలి పెట్టుకున్నా పోలీసులు ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఒక అటెండర్ మీద దాడి చేసినా, ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేస్తే నీ ఫోన్ డేటాలో క్లియర్గా మీరు 100 సార్లు మాట్లాడుకుంది. ఆ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.